అందరికీ నేర్పారు. తైత్రీయోపనిషత్తు చెప్పారు. తర్వాత ఎందుకంటే విషయం మొట్టమొదటి మొదలుపెట్టింది పురుషోత్తంతో మొదలుపెట్టారు. పురుషోత్తం చెప్పిన తర్వాత అందులో మాట అన్నాడు, ఇప్పుడు నేను చెప్పింది కొంతవరకే అర్థం. ఈ పురుషోత్తాన్ని ఓపెన్ చేసుకోవాలన్నట్టయితే ఇంకా 7 తాళం చేతులు ఉన్నాయన్నారు. అంటే 7 తాళం చేతులు మీరు ఓపెన్ చేసుకున్నారంటే చేస్తున్నారు కాబట్టి చెప్పారు. బయటికి వారు కనిపించిన దానికంటే మనం ఊహించడానికి అతీతంగా ఉంటారు, మన అంచనాలకు అతీతంగా ఉంటారు పెద్దవాళ్ళు. సముద్రంలో పెద్ద పెద్ద మంచు పర్వతాలు తేలుతుంటుంటాయి. అవి చూడటానికి కొంతవరకే కనిపిస్తాయి, కానీ లోపల ఎక్కువ ఉంటుంది. వాటిని ఐస్ బర్గ్స్ అంటారు. ఈ చిన్న పర్వతాలే మంచు పర్వతాలే అని పక్కన వెళ్ళినట్టయితే కొండగా ఈ చిప్పు కాస్త దెబ్బతింటుంది. పెద్దవాళ్ళు ఆ విధంగా ఉంటారు, కనిపించరు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఎంతలో చెప్పాలి? మనం వాక్కులు చెప్పాలి. వాక్ ఎంత పరిమితం అవుతుంది? 1/5 బోర్డు వైఖరి వాక్కులు చెప్పాలి. టైం పట్టదు, పరిమితం అవుతుంది. భాష పట్టదు, దానికి భావన స్పందన రాదు. ఇవన్నీ కావాలంటే చిత్రుడు ఏం గురించి చెప్పంటే మౌనం. ఆయన తెలుసుకోవడం, అగరత్తు వెలిగించడం, నమస్కారం పెట్టడం అంటే అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటాడు. సెల్ఫ్ రివీలింగ్ అంటారు ఫిలాసఫర్. తర్వాత అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువల్ హైరార్కీ. ఒక మహాత్ముని గురు పరంపర ఒకటి ఉంది. ఆ గురు పరంపరలో అందుకు సంబంధించిన వారు మాషింకి గారు. అది వారు చెప్పలేదు, చెప్పరు కూడా. నేను బలానా అని చెప్పరు వాళ్ళు. అంటే చెప్పినట్టయితే ఒక రకం, చెప్పకపోతే ఒక రకం. చెప్పబోయినట్టయితే మామూలు మనిషి అనుకుంటున్నాం, అంటే తప్పే ఉంటారు వాళ్ళు. నేను మామూలు మనిషినే కదా అంటారు, కానీ మీరు చాలా లోతుగల మనిషి అంటే కావచ్చు అంటారు. ఎక్కడ మాటలు దొరకరు. హిమాలయ పర్వతముల్లో ఇప్పుడు దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం గురు పరంపర స్థాపించబడింది. ఆ గురు పరంపరకి మొట్టమొదటి ఆద్యుడైన వాడు సనత్ కుమార్ల వారు. అప్పటికి ఈ భూగ్రహం ఎలా ఉండేది? ఈ మానవుడు ఈ స్థితిలో ఉండేవారు కాదు, పరమ మృగములాగా ఉండేవాడు. ఈ పరమ మృగములాగా ఉన్న వాళ్ళందరినీ మచ్చిక చేసి మానవులోకి తీసుకురావడానికి ఒక నేర్పలేని శిక్షకులు కావాల్సి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్ళని శుక్రగ్రహం నుంచి తీసుకొచ్చారు. ఆ శుక్రగ్రహంలో ఉన్న ఆయన సనత్ కుమార్ల వారు. అంటే ఆయన వాళ్ళ భాష చెప్పాలంటే 4th ఈథరిక్ రీజన్ అంటారు. 4th ఈథరిక్ రీజన్. అక్కడి నుంచి సనత్ కుమార్ల వారిని ఈ భూలోకాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు దాదాపు 160 మంది శిష్యులు వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద వాళ్ళు హిమాలయంలో ఒక ఆఫీస్ పెట్టారు. అందులోనే 7 రకాల డివిజన్స్ వచ్చినాయి. 7 హైరార్కీస్ అంటారు మన వాళ్ళు. వచ్చిన తర్వాత కంచి క్రమశः ఈ మృగములన్నింటినీ మచ్చిక చేసి మానవులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మన విధంగా తయారు వచ్చాం. దీని వెనకాల ఎంత శ్రమ ఉంది? 12 కోట్ల సంవత్సరాల క్రితం సనత్ కుమార్ల వారు వచ్చారు. కొంత పని కాగానే వాళ్ళ శిష్యులందరూ మళ్ళీ వాళ్ళ గ్రహాలకు వెళ్ళిపోయారు. చివరికి ఎవరు మిగిలారు? సనత్ కుమార్ వారు మిగిలారు. అప్పుడు వీళ్ళందరూ అడిగారు, ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది కదా, మీరు భూలోకం నుంచి మళ్ళీ మీ గ్రహానికి వెళ్తారా అన్నారు. నేను వెళ్ళన్నాడు. ఎందుకన్నారు? భూగ్రహం సదుపాయంగా ఉందనా? సదుపాయంగా ఉందని కాదు, సౌకర్యంగా ఉందనా? సౌకర్యంగా ఉందని కాదు. ఎందుకంటే ఓ మాట ఇచ్చాడు, ఈ భూగ్రహంలో చిట్ట చివరి మనిషి కూడా నా స్థితిలోకి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఈ భూగ్రహంలో అంటే ది లాస్ట్ టైర్డ్ ప్యాసెంజర్ కమ్స్ టు మై ఎక్స్టెంట్ ఐ విల్ బి హియర్. చిట్ట చివరి ప్రయాణికుడు కూడా నా స్థితిలోకి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎంతకాలం పడుతుంది? అనంతకాలం పడుతుంది, కానీ ఇక్కడే ఉంటాను. ఆ పరంపరలో వచ్చాడు బుద్ధుడు ఒక ఆయనకి నిర్వాణమైంది, పరినిర్వాణమైంది. కానీ ఆయనకి ప్రమోషన్ రావాలి. ఎందుకంటే మహాపరినిర్వాణంలోకి నాకు ఆ మహాపరినిర్వాణంలోకి నాకు ప్రమోషన్ అక్కర్లేదన్నారు. ఎవరు? బుద్ధుడు. ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడే ఉంటా అన్నారు. ఉండి ఏం చేస్తూ ఉన్నారు?
ఈ భూలోకంలో ఉన్న నా సోదరులు, పుట్టినవాడు సోదరులు, పెరుగుతున్న మనోహం సోదరులు, పుట్టవాడు కూడా నా సోదరులే. వీళ్ళందరూ నా స్థితిలోకి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. మై గాడ్, ఏం చేస్తావా అంటే వీళ్ళందరినీ బుద్ధం శరణం గచ్చామి అని వాళ్ళందరినీ ఇక నాలుగు మార్గంలో తీసుకొస్తాను. ఆయన చెప్పింది ఎవరు? బుద్ధుడు. వైశాఖ పూర్ణిమ నాడు ఆయన పుట్టాడు. వైశాఖ పూర్ణిమ నాడు పెళ్లి చేసుకున్నాడు. వైశాఖ పూర్ణిమలో ఇల్లు వదిలేశాడు. వైశాఖ పూర్ణిమ నాడు దివంగతులు అయ్యారు. ఆనాడు చెప్పిన మాటలు. అందుకని వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు ప్రతి సంవత్సరం హిమాలయ పర్వతంలోకి వచ్చి వైశాఖ పూర్ణిమలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లోయలో ఆయన కనిపిస్తాడు. ఒక సమయంలో అలా దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరు? అందులో గురువులు ఉన్నారు, పరమ గురువులు ఉన్నారు, వారి శిష్యులు ఉన్నారు, ప్రశిష్యులు ఉన్నారు. అందులో మా శ్రీకి గారు కూడా ఉన్నారు. అలా చెప్పగలవు అన్నాడు. నేను నేను చూస్తాను చెప్పచ్చు కదా, తప్పదు. ఎందుకంటే మేష్ గారు ధైర్యంగా చేసినప్పుడు, మేష్ గారితో కొంత లింక్ పెట్టినప్పుడు ప్రాక్పష్టం డైరీ తిరిగినట్టయితే అందులో కూడా చెప్తారు. ఆనాడు వైశాఖ పూర్ణమి, మేష్ గారి గదిలో పడుకున్నారు, ఫారెన్లో ఉన్నారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత కింద వర్మగారిని ఒక ఆయన ఉన్నాడు. మేష్ గారిని కలుసుకుంటా అంటే కలుసుకొని వీల్లేదన్నాడు. నారాయణ దగ్గర స్థానిక శాంతులు ఇద్దరు ఉంటేవాళ్ళు. ఎవరన్నా మా ద్వారా వెళ్ళాలి, ఇలాగే నేను వర్మగారు వెళ్ళటానికి వీల్లేదన్నారు. అని చిన్న కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద కనిపించి అక్షరాలు ఉన్నాయి. అవి తీసుకొని నిన్ను